రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 6 నుంచి తెలంగాణలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనపై వివిధ జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేసే బాధ్యతలు ఇటీవల బీసీ కమిషన్కు రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ఇప్పటికే బీసీ కమిషన్ నివేదిక కూడా సిద్ధం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం సవాల్ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఈ నెల 6 నుంచి తెలంగాణలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి కుల సర్వే ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో కులగణనపై వివిధ జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేసే బాధ్యతను ఇటీవలే బీసీ కమిషన్కు రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ఇప్పటికే బీసీ కమిషన్ నివేదిక కూడా సిద్ధం చేశారు. ఇక దీన్ని సవాలు చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం సవాల్ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. ఇక రోడ్డు మార్గంలో బేగంపేటకు రేపు రాహుల్ గాంధీ బోయినపల్లికి చేరుకోబోతున్నారు. అక్కడ కులగణనకు సంబంధించి సూచనలు అండ్ సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. పూర్తి స్థాయిలో 5:30 ఐడియాలజీ సెంటర్లో రాహుల్ గాంధీ రేపు సమావేశం కానున్నారు. దీనికి ఇప్పటికే పూర్తిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాట్లు చేశారు. నిన్న గాంధీ భవన్లో చర్చించారు.